తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. భూమన ప్రమాణం చేస్తూ ఉండగానే పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. ఓకేనా? తిరుమల లడ్డు వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు వెళ్లారు. భూమన ప్రమాణం చేస్తూ ఉండగానే పోలీసులు అక్కడి నుంచి ఆయన్ను తీసుకెళ్లిపోయారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చినా కూడా పోలీసులు అక్కడి నుండి ఆయన్ను తీసుకువెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్చా తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూ కల్తీ నేపథ్యంలో జరిగిన వివాదంలో భాగంగా ఏదైతే గత ప్రభుత్వంలో లడ్డూ నెయ్యి కల్తీ జరిగింది, దీనివల్లనే సంప్రోక్షణ ఈరోజు శాంతిహోమం కార్యక్రమం నిర్వహించారా. అయితే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి 3 గంటలకు తిరుమల చేరుకున్నారు. చేరుకున్న తర్వాత జిఎన్సీ టోల్గేట్ వద్ద ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసులు నోటీసులు అందజేశారు, ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకూడదని. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా అటు నుంచి ఏదైతే పుష్కరంలోకి వెళ్ళి పుష్కరంలో మునిగిన తర్వాత నేరుగా ఇటు అఖిలాండం వద్దకు చేరుకున్నాడు. అఖిలాండం వద్ద ఉన్న ఆ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద ఏదైతే టెంకాయ కొట్టిన తర్వాత హారతి ఇస్తూ ఆయన ఒక ప్రమాణం చేశారు. ఈ ప్రమాణంలో తిరుమల లాంటి పవిత్ర దేవాలయంలో ఏదైతే పవిత్ర మూర్తిని కించపరిచే విధంగా రాజకీయాలు జరుగుతున్నాయి, ఇలాంటి రాజకీయాల్లో నెయ్యి కల్తీ అయిందని చెప్తున్నారు, ఆ కల్తీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆయన చెప్పుకొస్తున్న సందర్భంలో పోలీసులు బలవంతంగా ఆయన్ను అక్కడి నుంచి తీసుకెళ్లి అతని వాహనం ఎక్కించి బయటికి పంపించారు. మొత్తం మీద అయితే ఆయన ప్రమాణం చేయాలనుకున్నాడు. ముందుగానే సమాచారం తెలుసుకున్న తిరుమల పోలీసులు తిరుమలలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదు అంటే నోటీస్ ఆయన ప్రమాణాన్ని పూర్తి చేశారని చెప్పవచ్చు. దామోదర్, ఆయన ప్రమాణం చేస్తూ కూడా ఆపిన విజువల్స్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ
ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో కొంచెం వెనక్కి ఉంది లక్ష్మి. అత్యంత పవిత్రమైనటువంటి హీరోయిన్కి లడ్డూలో కళంకితమైనదని లోగోలో కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొంచెం నేను గాని తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఇది ప్రభుత్వం, ఈ నిర్వాహకం. నేను ఒక్క రాజకీయ మాట కూడా మాట్లాడలేదు. నేను ఏ పరీక్షకైనా సిద్ధాను. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను పవిత్రమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. రైట్, బ్యాక్ టు యూ దామోదర్. ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు అటు పోలీసులు ఆయనని వెనక్కి తీసుకువెళ్ళిన విజువల్ అయితే ఇప్పుడే మనం చూసాము. అయితే ప్రమాణం చేస్తూ ఉండగా కూడా నేను రాజకీయ కోణంలో ఎటువంటి మాటలు మాట్లాడలేదు, అయినా పోలీసులు నన్ను లాక్కొని తీసుకెళ్లారు అనేది ఆయన లాస్ట్లో మాట్లాడిన మాట. దీన్ని ఎలా చూడాలంటారు? సందర్భంగా నా హయాంలో నేను 3 సార్లు పాలక మండలి సభ్యులుగా పనిచేశాను, 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను. నేను పనిచేసిన